Good morning, team. As a part of today's document, we will be working on project program portfolio management framework and how it will be helpful to make our project successful. Okay, so I will try to explain it in Telugu. So please try to understand that. See, project program portfolio management framework అనేది ఒక type of strategical approach అన్నమాట. ఫ్రేమ్వర్క్ అంటే ఏంటి? ఎప్పుడైనా లైక్ మనం ఒక పద్ధతి ప్రకారం ఏదైనా వర్క్ చేయాలంటే మనం ఒక ఫ్రేమ్వర్క్ క్రియేట్ చేసుకుంటాం అన్నమాట. ఆ ఫ్రేమ్వర్క్ లోంచి మనం బయటకు వెళ్ళకుండా వర్క్ చేయాల్సి వస్తుంది. ఓకే, సో ప్రాజెక్ట్ ప్రోగ్రామ్ పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ అనేది P3M ఫ్రేమ్వర్క్ అంటాం మనం దీన్ని. ఈ ఫ్రేమ్వర్క్ ని మనం ప్రాజెక్ట్ ని సక్సెస్ఫుల్ గా ఎగ్జిక్యూట్ చేయడం కోసం we will be using it. Okay, so let us start explaining the concept. మనకి ఎప్పుడైనా కానీ ఎనీ కైండ్ ఆఫ్ problem statement, any problem we get, different types of project management problems. We worked on two different problems. First one is Opera House, the problem మనం evaluate చేస్తాం. So we try to understand what are the problems that are experienced by the Opera House and how they are solved and what kind of lessons we learned. అదొకటి నేర్చుకున్నాం. Next, I guess you both people, like that is enough to understand the concept. మనం ఒక ప్రాజెక్ట్ ఉంది, దానికి it experienced a lot of problems and now they got resolved. Okay, so definition and linkage and ఇందులో మనం చెప్పేది what is some XYZ problem and how it can be linked with the P3M framework and how we can implement methodology, P3M methodology to improvise the performance of your project. Okay, this is the agenda of this presentation. Next, let us start. Okay, so this is problem statement. ఇందులో వాడు ఏం చెప్తున్నాడు? So 2006 Standish Group Chaos report ఏం చెప్తుందంటే 46% of the application development projects are challenged, meaning they fail to deliver the result on time within budget or scope. ఏమంటున్నాడు? ఒక రిపోర్ట్ ప్రకారం ఒక 46% ఆఫ్ ద సాఫ్ట్వేర్ అప్లికేషన్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్ ఏవైతే ఉన్నాయో అందులో 46% అంటే ఒక 100 ప్రాజెక్ట్స్ లో 46 ప్రాజెక్ట్స్ ఫెయిల్ టు డెలివర్ రిజల్ట్స్. అవి ఖచ్చితంగా రిజల్ట్స్ అనుకున్న రిజల్ట్స్ ఇవ్వకుండా ఫెయిల్ అయిపోయాయి. అండ్ ఇట్ ఆల్సో అసెస్డ్ దట్ బడ్జెట్ లోపల అలొకేట్ చేసిన బడ్జెట్ లోపల అవి ఎప్పుడు ఫినిష్ కాలేదు అండ్ స్కోప్ కూడా ఇట్ ఈస్ నాట్ డన్ విత్ యాజ్ పర్ ద కంప్లీట్. ఓకే, సో నెక్స్ట్ వన్ అంటే విత్ ఇన్ ద బడ్జెట్ లో కానీ విత్ ఇన్ ద స్కోప్ లో కానీ ఫినిష్ కాలేదు. ఇంకో 2010 రిపోర్ట్స్ లో ట్రెడిషనల్ ప్రాజెక్ట్స్ 47% ఆర్ సక్సెస్ఫుల్, అంటే 53% ఆఫ్ ప్రాజెక్ట్స్ ఆర్ ఫెయిల్డ్ ఆల్మోస్ట్. అంటే ఛాలెంజ్డ్ అంటే మనకి చాలా కష్టాలు వచ్చినాయని, లేదంటే ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టు కంప్లీట్ దెమ్ యాజ్ పర్ ద రిక్వైర్మెంట్ అని. అండ్ 17% ఆర్ కంప్లీట్లీ ఫెయిల్యూర్ అన్నమాట. 2010 యునైటెడ్ స్టేట్స్ ఆఫీస్ ఆఫ్ మేనేజ్మెంట్ బడ్జెట్ M1025, too many government IT projects cost hundreds of millions of dollars more than they should. అంటే ఒక ఎక్స్పెక్టెడ్ వాల్యూ కంటే కూడా ఎక్కువ ఖర్చు అవుతుంది ప్రాజెక్ట్స్ ఇంప్లిమెంట్ చేయడానికి. టేక్ ఇయర్స్ లాంగర్ దెన్ నెసెసరీ టు డిప్లాయ్. ఓకే, ఒక 10 years మనం ఫినిష్ చేద్దాం అనుకుంటే ఇట్ ఈస్ టేకింగ్ లాట్ ఆఫ్ టైమ్ అండ్ డెలివర్ టెక్నాలజీస్ దట్ ఆర్ ఆబ్సొల్యూట్ అట్ ద టైమ్. సో ఇప్పుడు మనది కూడా ఒపెరా హౌస్ కూడా ఇట్స్ ఎ గవర్నమెంట్ ప్రాజెక్ట్ అండ్ ఇట్ టుక్ నెంబర్ ఆఫ్ ఇయర్స్ టు కంప్లీట్ ద ప్రాజెక్ట్ అండ్ ఇట్ ఈస్ నాట్ డన్ విత్ ఇన్ ద scheduled timeline. We know that. Okay, so that is how, like E20 problems ఉన్నప్పుడు we need to apply a proper framework. Okay, so then based on this, like what we understand ఎందుకు ఇవి ప్రాజెక్ట్స్ అని ఫెయిల్ అంటే బికాస్ lack of standardized project management process. అంటే ఒక పద్ధతి ప్రకారం ప్రాజెక్ట్ ఇట్లా ఎగ్జిక్యూట్ చేయాలి, స్టాండర్డైజ్డ్ ప్రాసెస్ అంటే సమ్ స్టాండర్డ్స్ ని మనం సెట్ చేసుకొని వాటిని ఫాలో అవుతూ ప్రాజెక్ట్ సెట్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్, మనం ఒక పని 2 days ఫినిష్ చేయాలని వి స్టాండర్డైజ్ ఇట్. ఆ 2 days లో మనం ఫినిష్ చేయాలి ప్రాజెక్ట్. ఇఫ్ ఇట్ ఇస్ నాట్ దెన్ ఇట్ విల్ బి క్రియేటింగ్ ఓవర్ బర్డన్ ఆన్ ద ప్రాజెక్ట్ అన్నమాట. ఇన్ దట్ వే సో ప్రతి స్టేజ్ ఇప్పుడు పనికనే కాదు, ప్రాసెసెస్ కి, రా మెటీరియల్స్ కి, ప్రతి దానికి కూడా వీఆర్ సపోజ్ టు చెక్ స్టాండర్డ్స్ అనమాట. ఒక స్టాండర్డైజ్డ్ అప్రోచ్ మనం ఫాలో అయితే అనుకున్న టైంలో, అనుకున్న మనీకి, అనుకున్న విధంగా ప్రాజెక్ట్ ఫినిష్ చేయొచ్చు. ఓకే, సో నెక్స్ట్, ప్రాజెక్ట్ మేనేజర్స్ లెవరేజ్ వేరియస్ టూల్స్ ఫర్ ట్రాకింగ్ ప్రాజెక్ట్స్. ఓకే, ప్రాజెక్ట్ మేనేజర్స్ ఏంటి, ఒక పర్టికులర్ టూల్ కాకుండా దే విల్ బి డిపెండింగ్ ఆన్ మోర్ దెన్ వన్ టైప్ ఆఫ్ టూల్ టు ట్రాక్ ప్రాజెక్ట్. దానివల్ల ఏమవుతుంది, ఇన్కన్సిస్టెన్సీస్ అవుతాయి అన్నమాట. ఓకే, సో నో ఇన్కన్సిస్టెన్సీస్ అవుతాయి కాబట్టి ఒక సో కన్సిస్టెంట్ విధానాలు మనం క్రియేట్ చేసుకోకపోతే ఎప్పుడు కూడా ఏంటి అంటే ప్రాజెక్ట్ అనేది ఆన్ టైంలో మనం కంప్లీట్ చేయలేము అనమాట. సో
నెక్స్ట్ ఏమన్నాడు, ప్రాజెక్ట్ కాస్ట్ ఆర్ ట్రాక్డ్ అట్ వేరియర్ లెవెల్స్ ఫర్ డీటెయిల్, నో కన్సిస్టెంట్ వే ఆఫ్ మానిటరింగ్ అండ్ కంట్రోలింగ్ ప్రాజెక్ట్ పర్ఫార్మెన్స్. వీ నీడ్ టు క్రియేట్ ఏ సమ్ స్టాండర్డైజ్డ్ అప్రోచ్. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు ప్రాజెక్ట్ ఏమవుతుంది, ఎటు వెళ్తుంది, ఎలా జరుగుతుంది, సో ప్రాజెక్ట్ ప్రాపర్ గా ఎగ్జిక్యూట్ అవుతుందా లేదా, మనీ అనుకున్న విధంగా ఖర్చు చేస్తున్నామా లేదా, అనుకున్న టైంకి ప్రాజెక్ట్స్ ఫినిష్ అవుతున్నాయా లేవా. దీస్ ఆల్ థింగ్స్ షుడ్ బి ఎవాల్యుయేటెడ్ బై యూజింగ్ అప్రోప్రియేట్ టూల్. ఏదైనా ఒక టూల్ మీద డిపెండ్ అయితే ఇట్ విల్ బి ప్రొవైడింగ్ సమ్ బెటర్ అప్రోచ్ అన్నమాట, బెటర్ వే ఆఫ్ హ్యాండ్లింగ్ దాట్. మల్టిపుల్ టూల్స్ యూజ్ చేసుకున్న, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెథడ్స్ ని మనం అప్లై చేసుకున్న ఇన్కన్సిస్టెన్సీస్ వచ్చే ప్రాబ్లం ఉందన్నమాట. సో అటువంటి ప్రాబ్లమ్స్ వల్లే మోస్ట్ ఆఫ్ ద ప్రాజెక్ట్స్ ఆర్ గాట్ failed or challenged. Okay, so ఇందులో ఏంటంటే ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ ఫ్రేమ్వర్క్, దిస్ ఇస్ ఇన్ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ ఫ్రేమ్వర్క్ P3 ఫ్రేమ్వర్క్ లో 3 ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ ఉంటాయి: ప్రాజెక్ట్ మేనేజ్మెంట్, ప్రోగ్రామ్ మేనేజ్మెంట్ అండ్ పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్. ఇప్పుడు మనం P3 ఫ్రేమ్వర్క్ వచ్చామనుకోండి, లెటెస్ట్ టాప్ డౌన్ అప్రోచ్ వెళ్ళాం అనుకోండి, టాప్ లో వి విల్ బి హ్యావింగ్ పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్. పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ లో ఏంటంటే ఇట్ విల్ బి హ్యాండ్లింగ్ డిఫరెంట్ sorry, I got disturbed. See, P3M framework lo we will be having 3 P's. One is project, program and portfolio. As a part of portfolio, oka portfolio of programs ni manam conduct chestam, oka program lo a collection of projects ni manam complete chestam. Okay, at each level manam konni different types of assessments manam conduct cheskunటూ we go ahead with the project completion. All right, so first ఏంటంటే మనం బాటమ్ అప్ ప్రాజెక్ట్ అనుకోండి, ఫస్ట్ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్. ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ లో ఏంటి అంటే వి కంప్లీట్లీ ఫోకస్ ఆన్ హౌ టు కంప్లీట్ ద ప్రాజెక్ట్ విత్ ఇన్ ద టైం కన్సిడరింగ్ ద స్కోప్ ఆఫ్ ద యాక్ట్, అంతే. ఓకే, సో ఇక్కడ ఏంటి, మనకున్న నాలెడ్జ్ ని, స్కిల్స్ ని, టూల్స్ ని, టెక్నిక్స్ ని యూజ్ చేసుకుని ఆల్ ద యాక్టివిటీస్ దట్ ఆర్ రిలేటెడ్ టు ద ప్రాజెక్ట్ విల్ బి కంప్లీటెడ్ సారీ యాజ్ పర్ ద రిక్వైర్మెంట్. సో వి మేక్ షూర్ దట్ ప్రాజెక్ట్ అనే దాన్ని సెపరేట్ గా పెట్టేస్తాం. దాన్ని we completely focus on how to achieve the requirements as per the requirement. Okay, it is believed that projects are temporary and they create a certain product, service or result. Okay, manam projects evite complete chestunamo, project aypona again we go with next project. That if it is completed we go with next project, or collectively we can start a common 10 to 12 types of projects. Atla ante project anedi manam temporary activity ga chustam, it will be creating certain product or service, it will be helping the organization. Okay, and based on the 3 constraints, time, quality and cost, then based చేసుకొని we define whether a project is successful or not. So we use all our knowledge, skills and tools to complete the projects. Okay, so ఒక ప్రోగ్రామ్ అన్నాం అనుకోండి, a program consists of collection of projects అన్నమాట. one or more projects ని ఒక ప్రోగ్రామ్ లో మనం ఇంక్లూడ్ చేస్తాం. ఇక్కడ ఏంటి అంటే we assess based on the benefits management. ఇక్కడ ఇవి చాలా ఇంపార్టెంట్ అన్నమాట. టు నో ప్రోగ్రామ్ బేస్ చేసుకుని ఎట్లా ఎవాల్యుయేట్ చేస్తాం, ఇంతకుముందు ప్రాజెక్ట్ ని ఎవాల్యుయేట్ బేస్డ్ ఆన్ హౌ అట్ వాట్ టైమ్ ఇట్ ఈస్ ఫినిష్డ్ అండ్ హౌ మచ్ కాస్ట్ ఇట్ ఇన్వాల్వ్డ్. ఇలా మనం డిఫరెంట్ ఆస్పెక్ట్స్ మనం ఇంతకుముందు అసెస్ చేస్తాం. ఇక్కడ వచ్చేసి ఏంటి అంటే ప్రోగ్రామ్ మేనేజ్మెంట్ లో వి క్రాస్ చెక్ వాట్ ఆర్ ద బెనిఫిట్స్ దీస్ ప్రాజెక్ట్స్ ఆర్ గోయింగ్ టు కంప్లీట్. అంటే ఒక ప్రోగ్రామ్ లో ఒక కలెక్షన్ ఆఫ్ 3 or 4 ప్రాజెక్ట్స్ ఉన్నాయి అనుకోండి, హౌ దే ఆర్ గోయింగ్ టు బెనిఫిట్ ద ఆర్గనైజేషన్. బెనిఫిట్ మేనేజ్మెంట్, హౌ స్టేక్ హోల్డర్స్ మేనేజ్మెంట్ అండ్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ అండ్ ప్రోగ్రామ్ గవర్నెన్స్. ఓకే, ఏ ప్రాజెక్ట్ ప్రయారిటీ, ఏది ముందు చేయాలి, ఏది వెనక్కి చేయాలి, ఇలాగా వీ విల్ బి డిసైడింగ్. ఓకే, ప్రోగ్రామ్ మేనేజ్మెంట్ లో వీ స్పీక్ అబౌట్ బెనిఫిట్స్ ఆఫ్ మేనేజ్మెంట్ అండ్ స్టేక్ హోల్డర్ మేనేజ్మెంట్ అండ్ ఫైనాన్షియల్ అసెస్మెంట్ అండ్ ప్రోగ్రామ్ గవర్నెన్స్. ప్రోగ్రామ్ గవర్నెన్స్ అంటే ఏంటి, లైక్ ఈ గ్రూప్ ప్రోగ్రామ్ గవర్నెన్స్ మిగతానే వీ కెన్ అండర్స్టాండ్. ప్రోగ్రామ్ గవర్నెన్స్ ఏంటి అంటే ఇట్ స్పీక్స్ అబౌట్ హౌ ద టోటల్ ప్రోగ్రామ్, అంటే ఈ కలెక్షన్ ఆఫ్ ప్రాజెక్ట్స్ కెన్ బి completed and what should be done when some kind of challenges that are experienced by the programs that are projects that are part of program. Okay, so వాటన్నిటికి సంబంధించిన స్ట్రాటజీస్ ని మనం ప్రోగ్రామ్ గవర్నెన్స్ లో పెడతాం. ఓవరాల్ గా అన్నిటికి సంబంధించి the centralized management exists with portfolios. Okay, portfolios consists of several programs. Understood? So each program ni manam em chestam, we are going to identify, prioritize, authorize, manage and control programs. So we will be having a lot of programs, right? In the same way, like manam project management program management lo em chesam, we identified, prioritized and listed list of projects that are based on the priorities. Okay, so in the same way portfolio lo kuda em chestundi, ikkada unna manakunna mana organization or government kunna programs ni ప్రయారిటైజ్ చేసుకొని వాటిని ఇంప్లిమెంట్ చేయడానికి ట్రై చేస్తుంది. ఓకే, సో పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ అనేది మొత్తం కంప్లీట్
హ్యాండ్లింగ్ కంట్రోలింగ్ ఎబిలిటీ ఉంటుంది అనమాట. సో ఇక్కడ ఏంటి మనం స్ట్రాటజిక్ అలైన్మెంట్ అంటే ఏంటి, మన బిజినెస్ కున్న స్ట్రాటజిక్ ఆబ్జెక్టివ్స్ ఏవైతే ఉంటాయో వాటితో వాటి ఎక్స్పెక్టేషన్. ఫర్ ఎగ్జాంపుల్ our organization want to grow quick or like because of implementation of some project. So మనం ఏంటి, మన ఆబ్జెక్టివ్ ఏంటి, మన ఆర్గనైజేషన్ ఆబ్జెక్టివ్ టు క్రియేట్ లాట్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ అనుకోండి. బికాస్ ఆఫ్ ద సక్సెస్ఫుల్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ప్రోగ్రామ్స్ ఇట్ షుడ్ బి క్రియేటింగ్ లాట్ ఆఫ్ జాబ్స్. అంటే మన స్ట్రాటజిక్ ఆబ్జెక్టివ్ ఏంటి, క్రియేటింగ్ లాట్ ఆఫ్ జాబ్స్. అంటే స్ట్రాటజిక్ అలైన్మెంట్ అంటే అదే అంట, మన ఎయిమ్స్, మన కంపెనీ యొక్క ఎయిమ్స్ ఆబ్జెక్టివ్స్ ని బేస్ చేసుకొని ఆ ప్రాసెస్ అనేది అలైన్ అవ్వాలి. నెక్స్ట్ వాల్యూ మేనేజ్మెంట్. ఓకే, వాట్ ఈస్ ద వాల్యూ ఇట్ ఈస్ గోయింగ్ టు క్రియేట్. నెక్స్ట్ రిస్క్ మేనేజ్మెంట్. ఈ ప్రాజెక్ట్స్ చేయడం వల్ల ఆర్ ఈ ప్రోగ్రామ్స్ ని మనం ఇంక్లూడ్ చేసుకోవడం వల్ల వాట్ కైండ్ ఆఫ్ రిస్క్ అవర్ ఆర్గనైజేషన్ మైట్ ఎక్స్పీరియన్స్. ఓకే, అంటే ఒక ప్రాజెక్ట్ మనం చేసినప్పుడు అది ఫెయిల్ అయితే మన మీద ఎంత ఇంపాక్ట్ పడుతుంది, సో మనం ఇది చేయాలా చేయొద్దు అనేది ముందే అసెస్ చేసుకుంటాం అన్నమాట. రిస్క్ మేనేజ్మెంట్. తర్వాత రిసోర్స్ మేనేజ్మెంట్. మనం ద కైండ్ ఆఫ్ ప్రోగ్రామ్స్ అండ్ ప్రాజెక్ట్స్ వీఆర్ ప్లానింగ్, వాటికి రిసోర్స్ అవైలబుల్ ఉందా లేదా, ఉంటే వాటిని మనం ఎట్లా రీప్రొక్యూర్ చేసుకోవాలి, అది రిసోర్స్ మేనేజ్మెంట్ ఇట్ స్పీక్స్ అబౌట్. ఓకే, పర్ఫార్మెన్స్ మేనేజ్మెంట్ లో ఇట్ స్పీక్స్ అబౌట్ ద పర్ఫార్మెన్స్ ఆఫ్ ద పీపుల్ అండ్ ద ప్రాజెక్ట్స్ అండ్ ప్రోగ్రామ్స్. వీటికి సంబంధించిన డీటెయిల్స్ ని మనము చెక్ చేసుకోవచ్చు. దిస్ ఇస్ హౌ ఇట్ ఈస్ డిఫైన్డ్. పోర్ట్ఫోలియో కన్సిస్ట్స్ ఆఫ్ సెవరల్ ప్రాజెక్ట్స్, several programs, and programs consist of several projects. This is basic architecture. So ఇక్కడ ఏంటి key definitions. See, main objectives of P3M ఏంటి అంటే, so transparency, accountability, compliance, cost saving, and funds optimization benefits. You can write like మనం features of P3 అంటే programs, portfolios and project program and portfolio management చెప్తున్నాం కదా, దానిలో these are the some kind of features that is offered by the P3M framework. Which మనం highlight చేయొచ్చు. Okay, so because of these things, the kind of problems that is experienced by the target project, ఏదైతే ప్రాజెక్ట్ దాన్ని ఇవన్నీ ఈజీగా హ్యాండిల్ చేస్తాం. సో కాకపోతే మనం ఇక్కడ we don't speak about the target project. మనం ఏదైతే ప్రాజెక్ట్ మీద వర్క్ చేస్తాం దాని గురించి మనం ఏం మాట్లాడాలి, we just speak about how P3 framework can benefit the organization. Okay, so these are some of the abilities. Okay, some of the objectives, purpose of including P3M. Transparency ante enti ante, so you cannot hide anything. So overall ga whatever the things that are done within the project, it will be visible to the people that are associated with the project. Okay, so dani valla em avutundi, meer fraud cheyadam kashtam anamata. So transparency, accountability, ఏదైనా ఒక మిస్టేక్ జరిగిందంటే, ఏదైనా ప్రాబ్లం జరిగింది అనుకోండి, దానికి who is going to be responsible and accountable అట్లా. So you can read and understand these concepts, just cross check. Okay, ఇవి బెనిఫిట్స్. దిస్ ఇస్ లైఫ్ సైకిల్. ఓకే, లైఫ్ సైకిల్ గురించి మనం చెప్పాల్సిన అవసరం లేదు. సో ఇంప్లిమెంటేషన్ మెథడాలజీ, హౌ యూ ఆర్ గోయింగ్ టు ఇంప్లిమెంట్ ఇట్, దానికి సంబంధించిన ఒక డయాగ్రామ్ అండ్ ఫ్రేమ్వర్క్ మెథడాలజీ, ఇండస్ట్రీ బెస్ట్ ప్రాక్టీసెస్ ఫ్రేమ్వర్క్, పబ్లిక్ సెక్టర్ బెస్ట్ ప్రాక్టీసెస్. దీస్ థింగ్స్ యూ కెన్ యూజ్ యాజ్ రికమెండేషన్స్. పబ్లిక్ సెక్టర్, ఇండస్ట్రీ, వీటిని మీరు యూ కెన్ యూజ్ దెమ్ యాజ్ రికమెండేషన్స్ ఫర్ ఇంప్లిమెంటింగ్ P3M. ఓకే, సో వాటిని యూజ్ చేసుకోండి అండ్ ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. సో మనం ఏం చేస్తున్నాం, మనం P3M అంటే ఏంటి, దాంట్లో ఏమేమి జరుగుతుంది మనం ఎక్స్ప్లెయిన్ చేస్తాం. అండ్ వీ స్పీక్ అబౌట్ సమ్ ఆఫ్ ద అడ్వాంటేజెస్ దట్ ఆర్ క్రియేటెడ్ బై ద P3M ఆబ్జెక్టివ్స్. ఓకే, నెక్స్ట్ యూ విల్ బి ప్రొవైడింగ్ రికమెండేషన్స్ టు ద P3M వీటిని, అండ్ యూ ఎక్స్ప్లెయిన్ అబౌట్ ఫ్రేమ్వర్క్. ఇక్కడ ప్రాసెస్ ఎట్లా జరుగుతుందో లెట్ us అండర్స్టాండ్. మనం ఈ ఫ్రేమ్వర్క్ ని మీరు ఎక్స్ప్లెయిన్ చేయాలి యాక్చువల్గా. సో వేరే వాళ్ళు రాస్తారు కానీ దే డిడెంట్ ఎక్స్ప్లెయిన్ ఇట్. సో ఈ ఫ్రేమ్వర్క్ ని, దిస్ ఇస్ ద ఫస్ట్ పార్ట్ ఈస్ వాట్ ఈస్ P3M మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. దానిలో P అంటే ఏంటి, 3 P's ని డిఫైన్ చేస్తాం మనం. తర్వాత మనం ఇంతకుముందు స్లైడ్ లో, ఈ స్లైడ్ ప్రకారం యూ విల్ బి డిస్కసింగ్ అబౌట్ సమ్ ఆఫ్ ద అడ్వాంటేజెస్ ఆర్ బెనిఫిట్స్ దట్ ఆర్ ఆఫర్డ్ బై ద P3M ఫ్రేమ్వర్క్. ఇది అయిపోయిన వెంటనే యూ స్పీక్ అబౌట్ P3M ఫ్రేమ్వర్క్ సైకిల్. ఓకే, P3M ఫ్రేమ్వర్క్ సైకిల్ లో ఈ డయాగ్రామ్ ని కరెక్ట్ గా అర్థం చేసుకోండి. సో ఒక ఆర్గనైజేషన్, మేబీ ఇట్స్ ఏ గవర్నమెంట్ అనుకుందాం, ఆస్ట్రేలియన్ గవర్నమెంట్ కి ఇట్ గాట్ సమ్ కైండ్ ఆఫ్ స్ట్రాటజీ ఆర్ మిషన్. అంటే మేబీ ఇట్ మైట్ బి ప్రొవైడింగ్ సమ్ గుడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ టు ద కంట్రీ అయ్యొచ్చు. ఇది ఒక బేస్డ్ ఆన్ స్ట్రాటజీ. సో మేబీ ఇట్ వాంట్ టు ప్రొటెక్టింగ్ ద కల్చర్ ఆఫ్ ద ఆస్ట్రేలియా అనుకుందాం. సో దట్ ఈస్ ద మెయిన్ స్ట్రాటజీ. ఆ స్ట్రాటజీని ప్రకారం ప్రీ సెలెక్ట్ అలైన్మెంట్. ఓకే, అలైన్మెంట్ అంటే మనకు వచ్చిన ప్రాజెక్ట్ is that as per the requirement, as per the strategy or mission of your organization. మీ మిషన్ ఏంటి,
టు ప్రొటెక్ట్ ద కల్చర్. మీరేం ఇంప్లిమెంట్ చేస్తున్నారు? సో యూ ఆర్ ఇంప్లిమెంటింగ్ ఒపెరా హౌస్. ఒపెరా హౌస్ అనేది ఇట్ ఈస్ రిప్రజెంటింగ్ ద కల్చర్ ఆఫ్ ద ఆస్ట్రేలియా. సో యూ కెన్ సెలెక్ట్ ద ప్రాజెక్ట్. సో ఈ స్టేజ్ లో యూ కెన్ ఇట్ గోట్ అప్రూవ్డ్. సో నౌ కంట్రోల్ మెకానిజం, గవర్నెన్స్ అండ్ మేనేజ్మెంట్ కి సంబంధించిన కొన్ని డీటెయిల్స్ ని ఎవాల్యుయేట్ చేస్తుంది. ఏంటి? స్ట్రాటజిక్ అలైన్మెంట్ అయిపోయింది. నౌ ఇట్ ఎవాల్యుయేట్స్ రిసోర్స్ మేనేజ్మెంట్, రిసోర్స్ దట్ ఆర్ రిక్వైర్డ్ టు కంప్లీట్ ద ప్రాజెక్ట్. పెర్ఫార్మెన్స్ మేనేజ్మెంట్, ఓకే, ఆ ప్రాజెక్ట్ ఎట్లా పెర్ఫార్మెన్స్ అవుతుంది, ఏం చేస్తే బాగా పర్ఫార్మ్ చేస్తున్నట్టు. వాల్యూ మేనేజ్మెంట్, వాట్ ఈస్ ద వాల్యూ ఇట్ ఈస్ గోయింగ్ టు క్రియేట్. మనం ఇది ప్రాజెక్ట్ స్టార్ట్ చేసిన తర్వాత మనకి ఏమైనా మనీ వస్తే ఎలా వస్తాయి, వాటికి సంబంధించిన డీటెయిల్స్. అండ్ రిస్క్ మేనేజ్మెంట్, ఆ ప్రాజెక్ట్ మనం ఇంప్లిమెంట్ చేయడం వల్ల వాట్ కైండ్ ఆఫ్ రిస్క్ అవర్ గవర్నమెంట్ ఈస్ గోయింగ్ టు ఎక్స్పీరియన్స్, అవర్ పబ్లిక్ ఈస్ గోయింగ్ టు ఎక్స్పీరియన్స్, అవన్నీ ఇట్ విల్ బి ఎక్స్ప్లెయినింగ్. ఓకే, నెక్స్ట్ దాన్ని బేస్ చేసుకొని విల్ బి క్రియేటింగ్ ఏ ప్రీ ప్రోగ్రామ్. ప్రోగ్రామ్స్ ప్రకారం ఏంటంటే ద అవుట్కమ్ ఆఫ్ ద ప్రోగ్రామ్ ఇస్ it should create some kind of benefit. Okay, benefit to the organization or benefit to the society. సో ఇక్కడ అదే చూడండి, ఇక్కడ లాస్ట్ లో ఇచ్చిన అవుట్పుట్స్ అన్నమాట. ఇన్పుట్స్ ఏంటి? ఇక్కడ వచ్చిన ఈ స్ట్రాటజీకి ఇక్కడ వచ్చిన అవుట్కమ్స్ అన్నిటిని, ఈ స్ట్రాటజీని we will be giving as input to the next stage, that is program stage. Pre-program preparation, program initiation setup. Pre-program preparation అంటే these all are created అన్నమాట. So how stakeholders should be managed, how program should be applied, and how finance should be adjusted, and what are the benefits we are going to create, and how to increase the benefits. Benefit management ఏమొస్తుంది? జనరల్ గా we see that మనకు కొంచెం బెనిఫిట్ రాబోతుంది. సో మనం ఇప్పుడు ఏం చేసి ఆ బెనిఫిట్ ని ఇంక్రీజ్ చేయొచ్చు అనేది బెనిఫిట్స్ మేనేజ్మెంట్ లో ఉంటుంది. ఫినాన్షియల్ మేనేజ్మెంట్, మనం కాస్ట్ ఇంత బడ్జెట్ అలొకేట్ చేస్తాం, ఆ విత్ ఇన్ ద బడ్జెట్ లో ప్రాజెక్ట్ ఫినిష్ చేయించాలా, చేయించేదానికి ఎలా చేయాలి అనేది ఫినాన్షియల్ మేనేజ్మెంట్. స్టేక్ హోల్డర్ మేనేజ్మెంట్ లో హూ ఆర్ ద స్టేక్ హోల్డర్స్ అండ్ హౌ దే ఆర్ షుడ్ బి కమ్యూనికేటెడ్, అండ్ వాళ్ళతో ప్రాపర్ గా రెగ్యులర్ గా కమ్యూనికేట్ చేసుకుంటూ మనకి ఏం కావాలో చెప్పుకుంటూ దానికి సంబంధించిన ప్లానింగ్స్, జనరల్ గా స్టేక్ హోల్డర్ మీటింగ్స్ అని కండక్ట్ చేస్తాము. ఎవ్రీ మైల్ స్టోన్ అయిపోయిన తర్వాత we will be sharing what is the status of our project to the stakeholders in that way. ఇంకా ప్రోగ్రామ్ గవర్నెన్స్ అంటే it will be controlling number of projects that are inside the program and how they are supposed to be executed, and what kind of control they should have, what should be done when they get some kind of problems. Okay, this should be done. So ఇది అయిపోయిన తర్వాత we can understand that ఈ ప్రోగ్రామ్ దాని వల్ల if when it is done you will get some kind of benefits. As a part of program you will be completing the project. ఇక్కడ మనం ఏం చూడొచ్చంటే we will be initiating the project, we will be planning it, and we will be executing, monitoring and controlling and closing. So work product is delivered and the project finish అయిపోయింది. ఇప్పుడు ఇందులో ఏముంటుంది? These are the important points that we do as a part of the completion of the project. Okay, so this life cycle should be explained. First ఏంటి? మనం పోర్ట్ఫోలియో క్రియేట్ చేస్తాం, ఆ పోర్ట్ఫోలియో విల్ బి క్రియేటెడ్ యాజ్ పర్ ద స్ట్రాటజీస్ ఆఫ్ ద ఆర్గనైజేషన్. నెక్స్ట్ మనం ప్రోగ్రామ్ క్రియేట్ చేస్తాం, ఆ ప్రోగ్రామ్ ఎలా ఉండాలి? ఆ ప్రోగ్రామ్ షుడ్ బి ప్రొవైడింగ్ బెనిఫిట్స్ యాజ్ ఇట్ ఈస్ ఎక్స్పెక్టెడ్ బై ద ఆర్గనైజేషన్. తర్వాత ఏంటి? విత్ ఇన్ ద ప్రోగ్రామ్ దర్ విల్ బి సర్టెన్ ప్రాజెక్ట్స్, అది కంప్లీట్ చేయడం వల్ల వీక్ ప్రోడక్ట్స్ ఫినిష్ అయిపోతాయి. సో ఇట్ షోస్ దట్ ఎవ్రీథింగ్ ఇస్ ట్రాన్స్పరెంట్ అండ్ ప్రాపర్లీ అచీవ్. ఇది ఎక్స్ప్లెయిన్ చేసిన వెంటనే యూ జస్ట్ కమ్ టు దిస్ స్లైడ్. ఇవి ఇండస్ట్రీ బెస్ట్ ప్రాక్టీసెస్, రికమెండేషన్స్ ఎప్పుడు కూడా బెస్ట్ ప్రాక్టీసెస్ అనమాట. హౌ కెన్ యూ సక్సెస్ఫుల్లీ ఇంప్లిమెంట్ ద ఫ్రేమ్ వర్క్ అనేది మనకి రికమెండేషన్ అవుతుంది. సో యూ జస్ట్ ఐడెంటిఫై ఆల్ దీస్ థింగ్స్ అండ్ యూ ట్రై టు అండర్స్టాండ్ వాట్ ఆర్ దే అండ్ ట్రై టు ప్లీజ్ అండర్స్టాండ్ అండ్ రైట్. ఓకే, ఇవన్నీ క్లియర్ గా అర్థం చేసుకున్న తర్వాత రాయడానికి ట్రై చేయండి. ఓకే, సో యూ డోంట్ స్పీక్ అబౌట్ ఆర్గనైజేషన్, పబ్లిక్ సెక్టర్. ఇందులో మెయిన్ ఆబ్జెక్టివ్ ఏం చేసుకుందనే చెక్ చేసుకోండి అంతే. బెస్ట్ ప్రాక్టీసెస్ అంటే యూ కెన్ రైట్ 6 or 7 బెస్ట్ ప్రాక్టీసెస్, 1 ఫాలో అయిపోతే సరిపోతుంది. ఓకే, సో అదర్వైజ్ ఇలా మీకు కష్టంగా ఉందనుకోండి, సో రికమెండేషన్స్ టు సక్సెస్ఫుల్లీ ఇంప్లిమెంట్ ఏ ప్రాజెక్ట్ ఫ్రేమ్ వర్క్ అని సర్చ్ చేయండి. యూ విల్ గెట్ సమ్ ప్రాపర్ ఇన్ఫర్మేషన్, దాన్ని బేస్ చేసుకొని ఫినిష్ అవ్వాలి. That's it. This whole work should be 2000 words. All right, that's it, team. Thank you.